యామ్ డాక్టర్ కె హరిప్రసాద్. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క వీడియోలో నీట్ ఎగ్జామ్‌లో వచ్చేటటువంటి బాటనీ క్వెషన్స్, బయాలజీ పేపర్‌లో ఉన్నటువంటి బాటనీ క్వెషన్స్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరణ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లియర్‌గా వివరణ ఇవ్వటం జరిగింది. ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియోలుగా విభజన చేయడం జరిగింది. లెంత్ ఎక్కువ కావడం చేత. ఈ నీట్ 2020 ఎగ్జామ్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలుగు మీడియం అభ్యర్థులకు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఇది కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఇస్తున్నటువంటి ఒక వీడియో. దీన్ని విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కేవలం నీట్ ఎగ్జామ్స్ అనే కాకుండా డిగ్రీ లెవెల్‌లో కూడా కావచ్చు, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కూడా బాటనీకి సంబంధించినటువంటి కొన్ని క్లాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా బాటనీ క్లాసెస్ బై డాక్టర్ హరిప్రసాద్ కంటే అనే యూట్యూబ్ ఛానల్లో క్లియర్‌గా ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆ ప్లేలిస్ట్‌లో ఉన్నటువంటి వీడియోలను మీ ఎంట్రన్స్ పాయింట్‌కి అనుగుణంగా వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుచున్నాను. The question is, name the enzyme that facilitates opening of DNA helix during the transcription. అనులేఖనం జరిగే సమయంలో DNA కుండలిని తెరచుటకు ఏ ఎంజైమ్ సహాయపడుతుంది? The first one is DNA polymerase, second one is RNA polymerase, third one is DNA ligase, fourth one is DNA helicase. ఇక్కడ క్వశ్చన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డ్యూరింగ్ ది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్, ప్రోటీన్ సింథసిస్లో జరగాలంటే ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనేటటువంటి 2 స్టెప్స్ ఉంటాయి. అనులేఖనము తర్వాత అనువాదం అనేటటువంటి దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రాన్స్క్రిప్షన్. అనులేఖనంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏంటి అంటే ది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో RNA పాలిమరేజ్ అనేటటువంటిది ఉంటుంది. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది RNA పాలిమరేజ్? It is a multi-subunit enzyme that catalyzes the process of transcription where an RNA polymer is synthesized from a DNA template. ఒక DNA టెంప్లెట్ నుంచి RNA పాలిమర్ అనేటటువంటిది ఏర్పడడానికి RNA పాలిమరేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఇక్కడ RNA పాలిమరేజ్ అనేటటువంటిది RNA పాలిమరేజ్ 1, 2, 3 అనేటటువంటి 3 ఎంజైమ్ సంక్లిష్టాలు ఉంటాయి. RNA పాలిమరేజ్ 1 ఇది ట్రాన్స్క్రిప్షన్ ద్వారా రైబోజోమల్ RNAను సంశ్లేషణ చేస్తుంది. RNA పాలిమరేజ్ 2 ఇది అనులేఖనం ద్వారా mRNA అణువును తయారు చేస్తుంది. RNA పాలిమరేజ్ 3 ఇది tRNAను సంశ్లేషణ చేస్తుంది. అయితే ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనులేఖనంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఓన్లీ 1 RNA పాలిమరేజ్ ఎంజైమ్. ఇది మాత్రమే DNA టెంప్లెట్ నుంచి mRNAను కావచ్చు, అవసరం అనుకుంటే tRNAను, రైబోజోమల్ RNAను కూడా ఉత్పత్తి చేయగలుగుతుంది. నెక్స్ట్ ఆన్సర్ RNA పాలిమరేజ్ అని తెలిసిపోయింది. మరి DNA పాలిమరేజ్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఈ DNA పాలిమరేజ్ ఇట్ క్యాటలైజ్ ది సింథసిస్ ఆఫ్ DNA డ్యూరింగ్ ది రెప్లికేషన్ ప్రాసెస్. DNA ప్రతికృతి జరిగేటప్పుడు మాత్రమే DNA అణువును తయారు చేయడానికి ఈ యొక్క DNA పాలిమరేజ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఇది రెప్లికేషన్ ప్రతికృతిలో ఉపయోగపడేటటువంటి ఎంజైమ్. నెక్స్ట్ DNA హెలికేస్. DNA హెలికేస్ ఎంజైమ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ unwind the DNA at positions called origins where synthesis will be initiated. DNA హెలికేజ్ అనేటటువంటి ఎంజైమ్ DNAలో ఉన్నటువంటి ఈ 2 పోచలను అన్వైండ్ చేయడానికి, రెండింటిని విడగొట్టడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ని కట్ చేయడానికి DNA హెలికేజ్ అనే ఎంజైమ్ వినియోగపడుతుంది. లాస్ట్ వన్ DNA లైగేజ్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ DNA లైగేజ్? దాని యొక్క పని ఏంటి చూస్తే it is used for joining the breaks in the phosphate diester backbone of DNA that occur during the replication and recombination. DNA రెప్లికేషన్లు మరియు DNA రికాంబినేషన్ అంటే ప్రతికృతిలో మరియు పునఃసంయోజన ప్రక్రియలో
డిఎన్ఏ యొక్క ముక్కలు అతుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్. అంటే ఇక్కడ మనకు 4 ఇచ్చినటువంటి ఆప్షన్లో కూడా డిఎన్ఏ లైగేస్ చాలా ఇంపార్టెంట్ వన్. అంటే సింపుల్గా గుర్తుంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు జాయినింగ్ ది డిఎన్ఏ బ్రేక్స్. అంటే చిన్నగా ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కలను అతికించడానికి తోడ్పడుతుంది. డిఎన్ఏ హెలికేస్, ఈ ఎంజైమ్ డిఎన్ఏ అన్వైండ్ కావడానికి ఉపయోగపడుతుంది. అంటే డిఎన్ఏ ఉన్నటువంటి 2 స్ట్రాండ్స్, 2 పూచలు విడిపోవడానికి తోడ్పడుతుంది. ఎందుకు అక్కడంటే అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్స్ను డిఎన్ఏ హెలికేస్ విడగొడుతుంది. ఫలితంగా 2 స్ట్రాండ్స్ కూడా దూరంగా జరిగిపోతాయి. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేజ్, ఇది డిఎన్ఏ ప్రతికృతిలో డిఎన్ఏ అణువును తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లో ట్రాన్స్క్రిప్షన్ అనే పనిలో కేవలం ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే ఈ ఎంజైమ్ ఉంటుంది. ఇది కూడా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3గా డివైడ్ అవుతుంది. 1 అనేటటువంటిది రైబోజోమల్ ఆర్ఎన్ఏను, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 అనేటటువంటిది ఎంఆర్ఎన్ఏను, తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేటటువంటిది టీఆర్ఎన్ఏను సంశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే డిఎన్ఏ టెంప్లేట్ సంబంధించినటువంటి దాని నుంచి మిగిలిన అణువులను సృష్టిస్తుంది. ఇది అనులేఖనంలో తోడ్పడేటటువంటిది ఒకే ఒక ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. కాబట్టి దీని ఆన్సర్ 2. The question is, match the following concerning essential elements and their functions in plants. మొక్కల సంబంధిత అవసరమైనటువంటి ముఖ్య మూలకాలు మరియు వాటి సంబంధిత విధుల గురించి ఇవ్వబడినటువంటి వాటిని జతపరచండి. దిస్ మ్యాచ్ ది ఫాలోయింగ్: ఐరన్, జింక్, బోరాన్, మాంగనీస్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఐరన్? The options are: the first one, iron. It is required for chlorophyll biosynthesis. ఐరన్ అనేటటువంటిది పత్రహరిత జీవ సంశ్లేషణకు చాలా ముఖ్యమైనటువంటి మూలకం. The next, zinc. Zinc is required for indole acetic acid biosynthesis. జింక్ అనే మూలకం పెరుగుదల హార్మోన్ అయినటువంటి ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ జీవ సంశ్లేషణకు అవసరం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బోరాన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ పాలెన్ జెర్మినేషన్. బోరాన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ పాలెన్ జెర్మినేషన్. పరాగరేణువుల యొక్క ఉత్పత్తికి బోరాన్ అవసరమే ఉంటుంది. లాస్ట్ వన్, ది మాంగనీస్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. కాంతిచే నీటి విచ్ఛేదన అనే ఒక క్రియలో మాంగనీస్ మూలకం అవసరమే ఉంటుంది. కాబట్టి ది ఆన్సర్ ఈస్, ఇక్కడ మనకు సరైన సమాధానం ఎంపిక చేయము అని క్లియర్గా ఇచ్చారు. ఏబిసిడి ఉంది, 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ మనకు ఒక్కటి తెలిసినా కూడా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ చూద్దాం. జింక్ ఐఏఏ సంశ్లేషణకు అవసరం. కాబట్టి బి 4కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి బికి 4కి మ్యాచ్ అయ్యేవి చూడాలి. క్లియర్గా ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఇది ఒక్కటి మాత్రమే ఉంది. అంటే దిస్ ఈస్ ది ఫస్ట్ ఆన్సర్. ది ఫస్ట్ ఆన్సర్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏ ఐరన్ మ్యాచ్ విత్ ది 3 పత్రహరిత జీవ సంశ్లేషణ. నెక్స్ట్ బి జింక్ ఐఏ సంశ్లేషణకు అవసరం. నెక్స్ట్ సి బోరాన్ పరాగరేణుల ఉత్పత్తికి అవసరం. నెక్స్ట్ మాంగనీస్ కాంతి నీటి విశ్లేషణకు అవసరం. ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. ది నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆల్గీ? ఈ క్రింది ఇవ్వబడినటువంటి వాటిలో ఏ జత ఏకకణ శైవలాలకు చెందింది? ది ఫస్ట్ వన్ ఈస్ అనవినా వాల్వాక్స్, సెకండ్ వన్ ఈస్ క్లోరెల్లా స్పైరులినా, థర్డ్ వన్ ఈస్ లామినేరియా అండ్ సర్గాసమ్, ది ఫోర్త్ వన్ ఈస్ జిలేడియం గ్రాసిలేరి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం ఏ జత ఏకకణ శైవలాలకు చెందింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆల్గీ? చూద్దాం. ది ఫస్ట్ వన్ ఈజ్ అనవినా.
దిస్ ఈజ్ మల్టీసెల్యులార్ సైనోబాక్టీరియా. దాని నెక్స్ట్ పేరు ఏంటంటే వాల్వాక్స్. ఇట్ ఈజ్ ఏ క్లోరోఫైస్ మెంబర్. సీనోబియల్ ఫామ్లో ఉంటుంది. ఒక సమూహ జీవి, అన్ని కణాలు కలిసి ఒక సమూహంగా ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లోరెల్లా. క్లోరెల్లా ఈజ్ ఏ సింగిల్ సెల్ ఆల్గి. నెక్స్ట్ స్పైరులీనా, స్పైరల్ షేప్లో ఉన్నటువంటి ఆల్గి స్పైరులీనా. ఇది కూడా సింగిల్ సెల్ ఆల్గి. అంటే ఇక్కడ యూనిసెల్యులార్ ఫామ్లో ఉన్నటువంటి ఆల్గి. ఆన్సర్ క్లోరెల్లా అండ్ స్పైరులీనా. నెక్స్ట్ లామినేరియా సర్గాసం. This is laminaria, this is sargassum. These are multicellular organisms. Next, Giladium and Gracilaria. These are also multicellular algae. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్ ఆన్సర్ ఇది. క్లోరెల్లా అండ్ స్పైరులినా ఇస్ ది ఆన్సర్. దట్ ఈస్ ది ఆన్సర్ 2. ఇవి సింగిల్ సెల్ ప్రోటీన్గా కూడా ఉపయోగపడతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ సెల్ ప్రోటీన్, ఏకకణ ప్రోటీన్లు క్లోరెల్లా అండ్ స్పైరులినా. వీటిని సింగిల్ సెల్ ప్రోటీన్గా మానవునికి ఆహారంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది ఆక్సిజనేషన్ యాక్టివిటీ ఆఫ్ రుబిస్కో ఎంజైమ్ ఇన్ ది ఫోటోరెస్పిరేషన్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ డాష్. కాంతి శ్వాసక్రియలు రుబిస్కో అనే ఎంజైమ్ చే జరపబడు ఆక్సిజనీకరణ చర్యలో ఏవి ఏర్పడతాయి? ఆప్షన్స్: 1 molecule of 6C compound, 1 molecule of 4C compound and 1 molecule of 2C compound. Third one, 2 molecules of 3C compound. Fourth one is 1 molecule of 3C compound. ఫోటో రెస్పిరేషన్, కాంతి శ్వాసక్రియ అనేటటువంటిది 3 కణాంగాల్లో జరుగుతుంది. ఒకటి క్లోరోప్లాస్ట్, రెండవది పెరాక్సిజోమ్, మూడవది మైటోకాండ్రియా. ఈ రుబిస్కో ఎంజైమ్ రుబిలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్. అధిక ఆక్సిజన్ గాఢతలో ఇది ఆక్సిజనేజ్ చర్యకు పాల్గొంటుంది. కాబట్టి అధిక ఆక్సిజన్ తీసుకోవడం చేత అక్కడ ఉన్నటువంటి ఆర్యుబిపిని రుబిస్కో ఎంజైమ్ సహాయంతో ఒక అణువు 2-ఫాస్ఫోగ్లైకోలేట్గా, ఇంకొక అణువు 3-ఫాస్ఫోగ్లైకోగ్లిజరేట్గా మార్చుతుంది. అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుస్తుంది. 3-ఫాస్ఫో అంటే 3వ కార్బన్ దగ్గర ఫాస్ఫరస్ ఉన్నదని అర్థం. అంటే ఇది 3C కాంపౌండ్, 3 కర్బన పదార్థాలు కలిపి. ఇక్కడ ఏర్పడినటువంటిది 2-ఫాస్ఫరస్ అంటే 2వ కార్బన్ దగ్గర ఫాస్ఫరస్ ఉందని అర్థం. అంటే ఇది 2C కార్బన్. 2-ఫాస్ఫోగ్లైకోలేట్, 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము లేదా 3-ఫాస్ఫోగ్లిజరేట్ అనేటటువంటిది ఏర్పడింది. అంటే క్వశ్చన్ ఏంటి మనకు ఇక్కడ? ఫోటో రెస్పిరేషన్లో, కాంతి శ్వాసక్రియలో మొదటగా ఏర్పడేటటువంటిది అంటే ఎంజైమ్చే జరపబడు ఆక్సిజన్ చర్యలో ఏర్పడే పదార్థాలు ఏంటివని అడుగుతున్నాను. ఇక్కడ మనకి ఏం ఏర్పడ్డది అని అంటే ఒక 2C కార్బన్ గ్లైకోలేట్, 3C కార్బన్ ఉన్నటువంటి గ్లిజరేట్, 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందంటే ది ఫోర్త్ వన్, 1 molecule ఆఫ్ 3C కాంపౌండ్ ఏర్పడదు. మనకు డౌట్ అనిపిస్తుంది, ఇక్కడ మనకు ఈ డివిజన్ జరిగేటప్పుడు 2 molecule ఆఫ్ 3C కాంపౌండ్ ఏర్పడి ఉండొచ్చు. అంటే గ్లైకోలేట్ అండ్ గ్లిజరేట్లు రెండు కూడా 3 కర్బన పదార్థాలు కల పదార్థం అని మనం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 molecule ఆఫ్ 3C కాంపౌండ్ మాత్రం ఏర్పడుతుంది. ఇంకొక మాలిక్యూల్ 2C కార్బన్ ఏర్పడుతుంది. కాబట్టి పైన ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్లు తప్పు. 6C అంటే 6 కార్బన్ పరమాణువులు గల పదార్థం కాదు. తర్వాత 4C కార్బన్ కాదు, 2C కార్బన్ కాదు. అలాగే 2 molecule ఆఫ్ 3C కార్బన్ కూడా కాదు. ఓన్లీ ది ఆన్సర్ ఈజ్ 1 molecule ఆఫ్ 3C కాంపౌండ్, దట్ ఈస్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము లేదా 3-ఫాస్ఫోగ్లిజరేట్ మాత్రమే ఏర్పడుతుంది. ఇది దీనికి సరైనటువంటి ఆన్సర్, ఫోర్త్ వన్. ది నెక్స్ట్ క్వశ్చన్. The plant parts which consist of 2 generations, one within the other. ఈ క్రింద ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్లలో మొక్క భాగాల్లో ఏ మొక్క భాగంలో 2 తరాలు ఉంటాయి, ఒకటి ఇంకొక దానిలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏ
పాలన్ గ్రెయిన్స్ ఇన్సైడ్ ది యాంథర్, పరాగకోశంలోని పరాగరేణువులు. నెక్స్ట్ బి, జర్మినేటెడ్ పాలన్ గ్రెయిన్ విత్ 2 మేల్ గ్యామెట్స్, అంకురోత్పత్తి చెందుతున్నటువంటి పరాగరేణువు లోపల ఉన్న 2 పురుష సంయోగ బీజాలు. నెక్స్ట్ సి, సీడ్ ఇన్సైడ్ ది ఫ్రూట్, ఫలంలో ఉన్నటువంటి విత్తనం. నెక్స్ట్ డి, ఎంబ్రియో సాక్ ఇన్సైడ్ ది ఓవ్యూల్. ఎంబ్రియో సాక్ ఇన్సైడ్ ది ఓవ్యూల్, అండంలోని పిండకోశం. ఇక్కడ మళ్ళీ మనకు ఇచ్చాడు. ది ఫస్ట్ వన్ ఈజ్ సి అండ్ డి, సెకండ్ వన్ ఈజ్ ఏ అండ్ డి, 3A, ఫోర్త్ ఏ, బి అండ్ సి. ఇక్కడ మనం దీని యొక్క విశ్లేషణ చూస్తే క్లియర్గా 2 తరాలు ఉండాలి. ఒకటి పాత తరం, ఇంకొకటి కొత్తగా ఏర్పడేటటువంటి తరం. అంటే ఏదైనా సరే పేరెంట్ సెల్కి సంబంధించినటువంటి న్యూక్లియస్ ఉండాలి, కేంద్రకం. తర్వాత ఏర్పడేటటువంటి ప్రోజనికి సంబంధించిన అవసరమైనటువంటి ఒక తరానికి సంబంధించినటువంటి కేంద్రకం ఉండాలి. ఇక్కడ చూస్తే 2 తరాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ది ఫస్ట్ వన్ ఈజ్ పరాగకోశంలోని పరాగరేణువు. ఇక్కడ కనిపిస్తుంది పరాగకోశం ఉన్నటువంటి పరాగరేణువు. పరాగకోశం యాంథర్, యాంథర్ అనేటటువంటి పరాగకోశం లోపల ప్రతి కణంలో ఉన్నటువంటి కేంద్రకం డైప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది, ద్వయస్థితిక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మైక్రోస్పోర్ మదర్ సెల్, పరాగరేణు మాతృకణం మాత్రమే క్షయకణ విభజన చెంది ఏకస్థితికంలో ఉన్నటువంటి పరాగరేణువును ఏర్పరుస్తుంది. హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటిది ఏర్పరుస్తుంది. ఇక్కడ 2 తరాలు ఉన్నాయి. పరాగకోశం అనేటటువంటిది ఆ మొక్కకు సంబంధించినటువంటి భాగం. 2వ తరము పరాగరేణువు. ఇవి నెక్స్ట్ ఫలదీకరణకు, పరాగ సంపర్కంలో ఫలదీకరణ ద్వారా కొత్త తరం ఏర్పడడానికి సంబంధించినటువంటి పురుష సంయోగ బీజాలను కలిగినటువంటి పదార్థం ఇక్కడ పరాగరేణువులుగా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అంకురోత్పత్తి చెందుతున్నటువంటి పరాగరేణువు లోపల ఉన్నటువంటి 2 పురుష సంయోగ బీజాలు. ఇక్కడ పరాగరేణువు నుంచి మనకు అది పరాగరేణువు జర్మినేషన్ అంటే జర్మ ట్యూబ్ని ఏర్పరిచిన తర్వాత, పరాగనాలను ఏర్పరిచిన తర్వాత 2 పురుష సంయోగ బీజాలు దాని లోపలికి విడుదల అవుతాయి. పరాగరేణువు ముందే ఏకస్థితిలో ఉంటుంది. దాని నుంచి ఏర్పడినటువంటి 2 పురుష సంయోగ బీజాలు కూడా ఏకస్థితివి. కాబట్టి ఇది ఇక్కడ కేవలం పరాగరేణువు అంటే ఒక తరానికి సంబంధించినటువంటి ముఖ భాగం మాత్రమే ఉంది. నెక్స్ట్ ఫలంలో ఉన్నటువంటి విత్తనం, సీడ్ ఇన్సైడ్ ది ఫ్రూట్. ఇక్కడ ఫ్రూట్ ఫలంలోని విత్తనం, ఆ విత్తనం ఎప్పుడూ కూడా తన సంతానాన్ని ఏర్పరిచింది కాబట్టి ఇక్కడ డైప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి విత్తనం మాత్రమే ఏర్పడుతుంది. విత్తనంలో పిండం ఎంబ్రియో మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 కూడా 2N కండిషన్లో ఉంటాయి. ఒక తరానికి సంబంధించినటువంటి అంటే డైప్లాయిడ్ ద్వైస్థితిక స్థితి మాత్రమే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ D1, ఎంబ్రియో సాక్ ఇన్సైడ్ ది ఓవ్యూల్, అండంలోని పిండకోశం. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో చూస్తున్నాం. ఇది అండం, అండం లోపల ఉన్నటువంటి పిండకోశం ఎంబ్రియో సాక్. అండమేమో డైప్లాయిడ్ స్థితిలో ద్వైస్థితిక దశలో ఉంటుంది. లోపలైనటువంటి పిండకోశం మాత్రం దాని ఉన్నటువంటి అన్ని కణాలు కూడా ఎక్సెల్ కావచ్చు, యాంటీపోడల్స్ కావచ్చు, ప్రతిపాద కణాలు, సహాయ కణాలు, తర్వాత పోలార్లు, ధ్రువ కేంద్రకాలు, ఇవన్నీ కూడా ఏకస్థితిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఒకదాని లోపల ఇంకొకటి ఏముందని. పాలన్ గ్రెయిన్స్ ఇన్సైడ్ ది ఆంథర్, పరాగకోశంలోని పరాగరేణులు, ఇది ద్వైస్థితికము, ఇది ఏకస్థితికము. నెక్స్ట్ డి, అండంలోని పిండకోశం, అండంలో ఉన్నటువంటి పిండకోశం. అండం The next question is, స్ట్రబిలీ ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్. స్ట్రబిలీ లేదా శంకులు కలిగినటువంటి మొక్కలు మార్కాన్షా, ఈక్విస్టమ్, సాల్వినియా, టెరిస్. ది ఆన్సర్ ఈస్ 2, సెకండ్ వన్,
ఈక్విస్టంలో మాత్రమే స్ట్రోబిలస్ ఉంటుంది. మార్కాన్షియా బ్రైఫైట్ మొక్క, సాల్వినియా హైడ్రోఫైటిక్ ఫెర్న్, నెక్స్ట్ the next question is Montreal Protocol was signed in 1987 for control of the first one is release of greenhouse gases, disposal of e-wastes, transport of genetically modified organisms from one country to another, ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ దీని నియంత్రణ కోసం 1987లో సంతకాలు చేయడం జరిగింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ను ఎక్కువగా వెలువరించడం కోసం, ఈ వేస్ట్ను తొలగించడం, జన్యు మార్పిడి గురైనటువంటి జీవులను ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తరలించడం, ఓజోన్ పొరకు హాని చేసే ఉద్గారాలను తగ్గించడం. ఇక్కడ ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్, ఓజోన్ పొరకు హాని చేసే ఉద్గారాలను తగ్గించేటటువంటిది జరగాలి. ఇక్కడ చూద్దాం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవే ఉన్నాయి. ఇది కూడా ఎంట్రన్స్ పాయింట్లో మనకు వచ్చేటటువంటి క్వశ్చనే కాబట్టి క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, హాలాన్స్, మిథైల్ బ్రోమైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, హైడ్రోబ్రోమోఫ్లోరోకార్బన్, chlorobromomethane and methyl chloroforms. These are all belongs to ozone depleting substances. These are generally very stable in the troposphere. And only degrade under intense UV light in the stratosphere. Ozone depleting substances అనేటటువంటివి ఈ పదార్థాలు ట్రోపోస్పియర్లో స్థిరంగా ఉంటాయి, కానీ స్ట్రాటోస్పియర్లో ఇవి యూవీ రేడియేషన్తో ఇవి డిగ్రేడ్ కావడం లేదా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటటువంటిది ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్, ఓజోన్ పొరకు హాని చేసే ఉద్గారాలను తగ్గించేటటువంటి కార్యక్రమంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 4. ది నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? క్రింది వాక్యాల్లో ఏది వాస్తవమైనటువంటిది? అడెనిన్ పేర్స్ విత్ థైమిన్ త్రూ 3 హైడ్రోజన్ బాండ్స్. 3 హైడ్రోజన్ బంధాల ద్వారా అడెనిన్ థైమిన్తోని జత కడుతుంది. నెక్స్ట్, అడెనిన్ డజంట్ పేర్ విత్ థైమిన్. అడెనిన్ థైమిన్తో జత కట్టదు. నెక్స్ట్, థర్డ్ వన్, అడెనిన్ పేర్స్ విత్ థైమిన్ త్రూ 2 హైడ్రోజన్ బాండ్స్. అడెనిన్ థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాల ద్వారా జత కట్టబడుతుంది. అడెనిన్ పేర్స్ విత్ థైమిన్ త్రూ 1 హైడ్రోజన్ బాండ్. ఒక హైడ్రోజన్ బంధం ద్వారా అడెనిన్ థైమిన్తోని జత కడుతుంది. ఇది మనం చూస్తున్నటువంటి ఇక్కడ డయాగ్రామ్లో నైట్రోజన్ బేస్ అడెనిన్ ఆల్వేస్ బైండ్స్ విత్ థైమిన్ విత్ 2 హైడ్రోజన్ బాండ్స్. అడెనిన్ అనేటటువంటిది 2 హైడ్రోజన్ బంధాలతో థైమిన్తోని జత కట్టడం జరుగుతుంది. అలాగే గ్వానిన్ అనేటటువంటిది 3 హైడ్రోజన్ బంధాల చేత సైటోజిన్తోని జత కూడడం జరుగుతుంది. కాబట్టి ఏ డబల్ బాండ్ టీ కనిపిస్తుంది, జి ట్రిపుల్ బాండ్ సి అనేటటువంటిది ఈ యొక్క బంధాలు అనేటటువంటిది మనకు పేరింగ్ అనేటటువంటిది కనిపిస్తుంది. The next question, the body of ovule is fused within the funicle at. ఏ ప్రదేశము లేదా ఏ స్థానంలో అండం యొక్క దేహము అండవృంతంతో కలిసి ఉంటుంది? అండం యొక్క దేహం అనేటటువంటిది అండవృంతంతో ఏ ప్రదేశం వద్ద కలిసి ఉంటుంది అనేటటువంటిది క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. న్యూసెల్లెస్ అండంత కణజాలం, కలాజా, హైలం, విత్తు చార, అండద్వారం మైక్రోపైల్. ఇక్కడ చూద్దాం, న్యూసెల్లెస్ అండదేహంలో మధ్య భాగంలో ఇక్కడ ఉన్నది. నెక్స్ట్, కలాజా ఈ ప్రాంతంలో ఉన్నది, అంటే మైక్రోపైల్ అండద్వారానికి వ్యతిరేకమైనటువంటి పొజిషన్లో ఉంది. నెక్స్ట్, మైక్రోపైల్ అనేటటువంటిది అండద్వారం అనేటటువంటిది చలాజాకు ఆపోజిట్ పొజిషన్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి 3 భాగాలు అంటే న్యూసెల్లస్ అండంత కణజాలంతో అండవృంతము టచ్ లేదు, చలాజతోని కూడా టచ్ లేదు, నెక్స్ట్ మైక్రోపైల్తో కూడా టచ్ లేదు. కానీ దేనితో టచ్ ఉంటుందంటే దిస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైలం. దిస్ ఈజ్ ది పార్ట్. ద థర్డ్ ఆన్సర్ ఈజ్ హైలం ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే అండవృంతము, ఇక్కడ ఉన్నటువంటి అండవృంతము అండదేహంతో ఏ ప్రాంతం వద్ద లేదా ఏ భాగంతో కలిసి ఉంటుందంటే హైలం విత్తు చారతోని కలిసి ఉంటుంది. ఇది రైట్ అయినటువంటి థర్డ్ ఆన్సర్ అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్.
The next question, the sequence that controls the copy number of the linked DNA in the vector is termed. ఒక వాహకానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి క్రమకం లేదా సీక్వెన్స్ డిఎన్ఏ బంధిత కాపీ సంఖ్యను నిర్దేశిస్తుంది, అది ఏంటి? ఆప్షన్స్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్, పాలిండ్రోమిక్ క్రమకం, రికగ్నిషన్ సైట్, సెలెక్టబుల్ మార్కర్. ఫోర్త్ వన్ ఈజ్ ఒరిజిన్ సైట్, ఆరిజిన్ పాయింట్ ఆర్ ఆరిజిన్ సైట్, ఒరిసైట్. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ చూద్దాం. దీస్ ఆర్ యూజువల్ రికగ్నిషన్ సైట్స్ ఫర్ ది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ రికగ్నిషన్ సైట్స్ ఫర్ ది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. కాబట్టి 1 and 2 కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ సెలెక్టబుల్ మార్కర్. సెలెక్టబుల్ మార్కర్ ఈజ్ ఎ జీన్ introduced into a cell, especially a bacterium or a culture, that confers a trait suitable for artificial selection. బ్యాక్టీరియాలు లేదా కణాల వర్ధన నిర్మాణంలో ఈ సెలెక్టబుల్ మార్కర్ అనేటటువంటి జీన్ వేరే ఇతర ఆర్టిఫిషియల్ సెలెక్షన్లో కృత్రిమంగా సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్టబుల్ మార్కర్ అనే జన్యువులను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ద ఫోర్త్ వన్, ఆరిజిన్ సైట్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరిజిన్ సైట్ మాత్రమే ఈ యొక్క లింక్డ్ డిఎన్ఏ యొక్క నెంబర్ని, కాపీ నెంబర్ని నిర్దేశించడం జరుగుతుంది ఒక వాహకంలో. ఇది ఆరిజిన్ పాయింట్. ఇది ఒక ప్లాస్మిడ్ వాహకం, ఒక PBr 322. దీంట్లో ఆరిజిన్ పాయింట్ మాత్రమే డిఎన్ఏ బంధిత కాపీ సంఖ్యను నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ది నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు సంబంధించిన సరిగా లేని వ్యాఖ్యను గుర్తించండి. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇవి జన్యు ఇంజనీరింగ్లో ఉపయోగపడతాయి. స్టికీ ఎండ్స్ కెన్ బి జాయిన్డ్ బై యూజింగ్ డిఎన్ఏ లైగేజెస్. డిఎన్ఏ లైగేజ్లను ఉపయోగించి జిగురు పొరలను అతికించవచ్చు. ఈచ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఫంక్షన్ బై ఇన్స్పెక్టింగ్ ది లెంత్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ వరుసక్రమం యొక్క పొడవును గమనించి పనిచేస్తుంది. ది ఫోర్త్ వన్, they cut the strand of DNA at palindromic sites. అవి డిఎన్ఏ పోగుని పాలిండ్రోమిక్ స్థానాల్లో కట్ చేయడం లేదా ఛేదన చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 4 ఆప్షన్లు. ఇక 4 ఆప్షన్లలో సరైనటువంటి వాక్యం ఫస్ట్ మనం చూద్దాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉపయోగపడతాయి. ఇది రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్, థర్డ్ వన్ చూస్తే ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ వరుసక్రమం యొక్క పొడవును గమనించి పనిచేస్తుంది. ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్ సరైనటువంటి వాక్యనే. డిఎన్ఏ వరుసక్రమం యొక్క పొడవును గమనించి పనిచేస్తుంది, లెంత్ను బట్టి. నెక్స్ట్, అవి డిఎన్ఏ పోగుని పాలిండ్రోమిక్ స్థానాల్లో కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1, 3, 4లు రైట్ ఆన్సర్ ఫర్ ది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ది రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే డిఎన్ఏ లైగేజ్ను ఉపయోగించి జిగురు పొరలను అతికించవచ్చు. ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు సంబంధించినటువంటి విషయం కాదు. ఈ డిఎన్ఏ లైగేజ్ను ఉపయోగించి స్టిక్కీ ఎండ్స్ను, ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ను కావచ్చు, స్టిక్కీ ఎండ్స్ను కానీ అతికించడానికి రెప్లికేషన్ టైంలో, డిఎన్ఏ రెప్లికేషన్ టైంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి 4గిట్లో ది సెకండ్ ఆప్షన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. డిఎన్ఏ లైగేజ్ను ఉపయోగించి జిగురు పొరలను అతికించవచ్చు. ఈ స్టేట్మెంట్ సరైనదే, బట్ ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు సంబంధించినటువంటి విషయము కాదు. ది నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ catalyzed by nitrogenase in root nodules of leguminous plants is are. లెగ్యూమినస్ కుటుంబంలోని వేరుబడపల్లో నైట్రోజనేజ్ జరుపు ఉత్ప్రేరక చర్యచే ఏర్పడినటువంటి ఉత్పన్నము లేదా ఉత్పన్నాలు ఏవి? ది ఫస్ట్ వన్ ఈజ్, ఆప్షన్స్ ఆర్ అమోనియా అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ సెకండ్ వన్, అమోనియా అండ్ హైడ్రోజన్, అమోనియా అలోన్, నైట్రేట్ అలోన్. ఇక్కడ మనకు రియాక్షన్ నైట్రోజనేజ్ ఎంజైమ్ ద్వారా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని 16 ATPsని వినియోగించుకొని 8 ఎలక్ట్రాన్లు 8 ప్రోటాన్లు వినియోగించుకొని ఇవి నైట్రోజనేజ్ ఎంజైమ్ మైక్రోబ్స్ ద్వారా లెగ్యూమినస్ కుటుంబంలో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా చేత ఈ ఎంజైమ్ ద్వారా 2 అణువుల అమోనియాను ప్లస్ హైడ్రోజన్ అణువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది రియాక్షన్. ఇది మనం చూసేటటువంటిది. డైనైట్రోజనేజ్ ఎంజైమ్ ఏ విధంగా మారుతూ అమోనియాను
హైడ్రోజన్లు ఏ విధంగా ఏర్పరుస్తుంది అనేటటువంటిది ఈ సమీకరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రొడక్ట్స్ అనేటటువంటివి ఇక్కడ సింగిల్ కాదు, అలోన్ ఒకటే కాదు, ఇక్కడ రెండు ఉంటాయి. అమ్మోనియా అండ్ హైడ్రోజన్ ఇస్ ది రైట్ ఆన్సర్. సెకండ్ ఇస్ ది రైట్ ఆన్సర్. నైట్రోజనేజ్ ఎంజైమ్ చేత వేరుబడిపల్లో వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని 2 అమ్మోనియా అణువులను హైడ్రోజన్ అణువులను ఉత్పత్తి చేయడం, ఎండ్ ప్రొడక్ట్స్గా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది సరైనటువంటి ఆన్సర్. ఆన్సర్ ఇస్ ది సెకండ్ వన్. ది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లైట్ రియాక్షన్ ప్లాస్టోక్వినోన్ ఫెసిలిటేట్స్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్. కాంతి చర్యలో ప్లాస్టోక్వినోన్ ఎలక్ట్రాన్లలో బదిలీలను కలిగించడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఇక్కడ ప్లాస్టోక్వినోన్ అనేటటువంటిది ఎక్కడి నుంచి ఏ స్థానం వరకు ఎలక్ట్రాన్లు బదిలీ చేయడానికి ఉన్నటువంటి నిర్మాణం అని చెప్పబడుతుంది. ఇక్కడ ఆన్సర్స్ ఆర్ PS1 to NADP+, PS1 to ATP synthase, PS2 to cytochrome B6F complex, cytochrome B6F complex to PS1. Here in the light reaction, the electrons moves from PS2 to cytochrome B6F through the ప్లాస్టోక్వినోన్ సైకిల్. ప్లాస్టోక్వినోన్ సైకిల్ ద్వారా PQ వలయం ద్వారా PS2 నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ B6Fకు మాత్రమే ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ది 3. PS2 నుంచి ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్కి వెళ్ళటం జరుగుతుంది. ఇది ఎలక్ట్రాన్ల యొక్క రవాణా కాంతి చర్యలో మనకు కనిపిస్తుంది. ది నెక్స్ట్ క్వశ్చన్. ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్. అనువాదంలోని మొదటి దశ ఏంటి? ది ఫస్ట్ వన్ ఆప్షన్ ఈస్ టిఆర్ఎన్ఏ యొక్క అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ, ఒక యాంటీకోడాన్ను గుర్తించడం, రికగ్నిషన్ ఆఫ్ అన్ యాంటీకోడాన్, రైబోసోమ్తో ఎంఆర్ఎన్ఏ బంధించడం, బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు రైబోసోమ్స్, డిఎన్ఏ అణువును గుర్తించడం, రికగ్నిషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి దశ, అనువాదంలోని దశలు ఏంటంటే 4 స్టెప్స్ ఉంటాయి. యాక్టివేషన్, మేక్ రెడీ. సెకండ్ వన్ ఇనిషియేషన్, స్టార్టింగ్ స్టేజ్. థర్డ్ ఎలాంగేషన్, మేక్ లాంగర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టర్మినేషన్, స్టాప్ కోడాన్స్. అంటే ఇక్కడ చైన్ సాగిపోవడం అంటే ప్రోటీన్ గొలుసు ఆగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఫస్ట్ వన్ యాక్టివేషన్. ఇన్ యాక్టివేషన్ స్టెప్లో అమైనో యాసిడ్ ఏటీపీని వినియోగించుకొని అమైనో అసైల్ అడినైలేట్ సంక్లిష్టంగా మారుతుంది. అమైనో యాసిడ్స్ ఏఎంపీగా మారుతుంది. ఈ అమైనో అసైల్ ఏఎంపీ సంక్లిష్టము టిఆర్ఎన్ఏకు సిసిఏ కొన దగ్గర 3' దగ్గర అతుక్కొని అమైనో అసైల్ టిఆర్ఎన్ఏగా మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేటటువంటిది అమైనో అసిలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అనేటటువంటిది మొదటి దశగా చెప్పుకోవచ్చు. యాక్టివేషన్లోని మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ది రైట్ ఆన్సర్. The next question. The roots that originate from the base of the stem are. కాండం యొక్క పీఠ భాగం నుంచి ఉద్భవించి వేర్లను ఏమని అంటారు? ఫస్ట్ వన్ ఇస్ ప్రాప్ రూట్స్, ఊడవేర్లు. లాటరల్ రూట్స్, పార్శ్వవేర్లు. ఫైబ్రస్ రూట్స్, తంతుయుత వేర్లు. ప్రైమరీ రూట్స్, ప్రాథమిక వేర్లు. ఇక్కడ మన ఇమేజ్లో చూస్తున్నాం. దిస్ ఈస్ ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ ఫైబ్రస్, పీచు వేరు వ్యవస్థ లేదా తంతుయుత వేర్లను కలిగినటువంటి నిర్మాణం. నెక్స్ట్ ప్రాప్ రూట్స్, ఇక్కడ ఊడవేర్లు. స్టెమ్స్ అంటే కాండం నుంచి, ఆ కాండం బరువు ఉంటుంది కాబట్టి దాన్ని బరువును నిలబెట్టుకోవడానికి ఈ ప్రాప్ రూట్స్ అనేటటువంటి ఊడవేర్లు అనేటటువంటివి కాండాల నుంచి ఏర్పడి మరీ ఊడలు మనం చూస్తుంటాం. దాంట్లో కనిపించేటటువంటి నిర్మాణం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్స్ ఆర్, ది ఆన్సర్ ఈస్ ఫైబ్రస్ రూట్స్. థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. కాండం యొక్క పీఠ భాగం నుంచి ఫైబ్రస్ రూట్స్, తంతుయుత వేర్లు అనేటటువంటివి ఏర్పడతాయి. తల్లి వేరు డైరెక్ట్గా ట్యాప్ రూట్ సిస్టాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అదే ఊడవేర్లు అనేటటువంటివి మర్రి చెట్టులో మనకు ఈ స్టెమ్స్ చాలా బలంగా తర్వాత బరువుగా ఉండడం చేత వాటిని నిలదొక్కుకోవడానికి, బరువును ఆపడానికి ప్రాప్ రూట్స్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ప్రాథమిక వేర్లు అనేటటువంటిది మొదట వేరు నుంచి మూల నిర్మాణం నుంచి ఏర్పడేటటువంటి మొదటి వేరు.
కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఫైబ్రస్ రూట్స్ అనేటటువంటివి తంతుయుత వేర్లు మాత్రమే కాండం నుంచి దిగువ భాగం నుంచి ఏర్పడతాయి. ఇక్కడ ఏర్పడినటువంటి ప్రాథమిక వేరు వెంటనే నశించి వెంటనే తంతుయుత వేర్లను ఏర్పరచడాన్ని మనం గడ్డి జాతుల్లో మనము చూస్తాం. కాబట్టి కాండమిక పీఠ భాగం నుంచి తంతుయుత వేర్లు ఫైబ్రస్ రూట్స్ అనేటటువంటి మాత్రమే ఏర్పడుతుంది. ఆన్సర్ ఇస్ ది థర్డ్ ఈస్ ది రైట్ ఆన్సర్. ది నెక్స్ట్ క్వశ్చన్, in gel electrophoresis, separated DNA fragments can be visualized with the help of జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో దిగువ ఇవ్వబడినటువంటి వాటిలో ఒకదాన్ని ఉపయోగించి విభేదించబడినటువంటి డిఎన్ఏ ముక్కలను లేదా పోగులను గుర్తించవచ్చు. అది ఏది? ది ఫస్ట్ వన్ ఈస్ యూవీ రేడియేషన్లో ఎస్టోకార్మైన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో ఇథీడియం బ్రోమైడ్. నెక్స్ట్ ప్రకాశవంతమైనటువంటి నీలికాంతిలో ఎస్టోకార్మైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యూవీ రేడియేషన్లో ఎథీడియం బ్రోమైడ్. ఇక్కడ మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎస్టోకార్మైన్ అనేటటువంటిది ఎస్టోకార్మైన్ స్టెయిన్స్ ది క్రోమోజోమ్స్. క్రోమోజోమ్లను అభిరంజనం చేయడానికి ఎస్టోకార్మైన్ను వాడటం జరుగుతుంది. అయితే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో డిఎన్ఏ ముక్కలుగా విడగొట్టడానికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను ఉపయోగించిన తర్వాత ఆ డిఎన్ఏ ముక్కలను గుర్తించడానికి ఇక్కడ ఆ డిఎన్ఏ పోచలను ఎథిడియం బ్రోమైడ్తోని స్టెయినింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఎథిడియం బ్రోమైడ్ ఆ కెమికల్ ఉంటుంది కాబట్టి ఈ ఎథిడియం బ్రోమైడ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది, ఇంకోటి యూవీ రేడియేషన్ ఉంటుంది. అయితే ఆన్సర్ ఇస్ ది ఫోర్త్ వన్, ఇథిడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్. ఇథిడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్లో మాత్రమే డిఎన్ఏ అనేటటువంటిది ఆ డిఎన్ఏ ముక్క అవి దృగ్గోచర కాంతిలో మనకు కనిపించవు కాబట్టి యూవీ రేడియేషన్లో మాత్రమే మనం వాటిని చూస్తే అది మాత్రమే మనకు నారింజ రంగులో ఆ డిఎన్ఏ యొక్క పట్టీలు అనేటటువంటివి కనిపిస్తాయి. కాబట్టి ఇథిడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్ ఈస్ ది రైట్ ఆన్సర్. అంటే డైరెక్ట్గా శుద్ధమైనటువంటి డిఎన్ఏ పోచలను మనము డైరెక్ట్గా చూడలేము, గుర్తించలేము. కాబట్టి వీటిని ఇథిడియం బ్రోమైడ్తోని అభిరంజనం చేసిన తర్వాత మనకు యూవీ రేడియేషన్లో మాత్రమే అవి నారింజ రంగులో మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో మనకు ఇథిడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ది నెక్స్ట్ క్వశ్చన్, ది ఎంజైమ్ ఎంటరోకైనేజ్ హెల్ప్స్ ఇన్ ది కన్వర్షన్ ఆఫ్. ఎంట్రోకైనేజ్ అనే ఎంజైము దీన్ని మార్పు చేయడంలో సహాయపడుతుంది. కేసినోజన్ ఇంటూ కేసిన్, పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్, ప్రోటీన్ ఇంటూ పాలిపెప్టైడ్స్, ఫోర్త్ వన్ ట్రిప్సినోజన్ ఇంటూ ట్రిప్సిన్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఎంట్రోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్గా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి ది ఫోర్త్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. ట్రిప్సినోజన్ కన్వర్టెడ్ ఇంటూ trypsin by the help of the enzyme enterokinase. The next question, experimental verification of the chromosomal theory of inheritance was done by Baveri, Morgan, Mendel, Sutton. క్రోమోజోమ్ల ద్వారా వంశపారంపర్యత అనే సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? బవేరీ, మోర్గాన్, మెండల్, సటన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మెండల్ చెప్పినటువంటి అనువంశిక సూత్రాలను సటన్, బొవేరీలు కలిసి క్రోమోజోమ్ల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ చేసినటువంటి శాస్త్రవేత్త థామస్ హంట్ మోర్గాన్. ఇతను డ్రాసోఫిలా మెలనోగాస్టర్ ఫ్రూట్ ఫ్లైస్లో ఈ యొక్క క్రోమోజోమ్ల అనువంశిక సిద్ధాంతాన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రయోగపూర్వకంగా వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి శాస్త్రవేత్త థామస్ హంట్ మోర్గాన్ ఇస్ ది రైట్ ఆన్సర్. సెకండ్ ఇస్ ది రైట్ ఆన్సర్. The next question is match the organism with its use in biotechnology. జీవ సాంకేతిక ఆధారంగా క్రింది వాటిని జీవులను జతపరచడం. బ్యాసిల్లస్ థురింజియన్సిస్, థర్మస్ ఆక్వాటికస్, అగ్రోబ్యాక్టీరియం టిమిఫేషియన్స్, సాల్మొనెల్లా టైఫిమ్యూరియం. క్లోనింగ్ వెక్టర్, ఫస్ట్ ఆర్డిఎన్ఏ
మాలిక్యూల్, డిఎన్ఏ పాలిమరేస్, క్రైక్ ప్రోటీన్స్. ఇక్కడ ఈ మ్యాచింగ్లో మనకు టైం చాలా తీసుకుంటుంది కాబట్టి చూసుకుంటూ వద్దాం. బ్యాసిల్లస్ థురింజియన్సిస్ A match with the cry proteins. CRY, cry proteins, these are the toxins which kill the bollworms. పత్తిలో కాయతొలుచు పురుగులను ఈ క్రై ప్రోటీన్స్ మాత్రమే, ఆ విష పదార్థము మాత్రమే దాన్ని చంపవేస్తుంది. కాబట్టి బ్యాసిల్లస్ థురింజియన్సిస్ బీటీ కాటన్లో మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా బీటీ కాటన్ లోపలికి ప్రవేశపెట్టినటువంటి బ్యాసిల్లస్ థురింజియన్సిస్ యొక్క CRY క్రై ప్రోటీన్. ద నెక్స్ట్ థర్మస్ ఆక్వాటికస్, ఇది పాలిమరేజ్ చైన్ రియాక్షన్లో డిఎన్ఏ పాలిమరేజ్ టాక్ పాలిమరేజ్ను తయారు చేయడంలో వినియోగపడుతుంది. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్, ఇట్స్ ఎ క్లోనింగ్ వెక్టార్, ఇది క్లోనింగ్ వాహకంగా పనిచేస్తుంది. సాల్మొనెల్లా టైఫిమ్యూరియం, ఇది మొట్టమొదటి ఆర్డిఎన్ఏను నిర్మించడంలో సాల్మొనెల్లా టైఫిమ్యూరియం యొక్క ప్లాస్మిడ్ని వినియోగించడం జరిగింది. కాబట్టి మనకు ఈ మ్యాచింగ్లో చూస్తే ఇక్కడ మళ్ళీ ABCD 1 2 3 4 ఇచ్చారు కాబట్టి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ మనం చూద్దాం. మనకి దీంట్లో 4గిట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. బ్యాసిల్లస్ థురింజియన్సిస్ క్రై ప్రోటీన్ A4 ఉండాలి. A4 దిస్ ద ఫోర్త్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. దాదాపుగా చెక్ చేసుకుంటే ఇక్కడ 4 మళ్ళీ రిపీటెడ్ కాలేదు కాబట్టి 4. ద నెక్స్ట్ సెకండ్ B థర్మస్ ఆక్వాటికస్ డిఎన్ఏ పాలిమరేజ్ ఏర్పరుస్తుంది. నెక్స్ట్ C అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ క్లోనింగ్ వెక్టర్గా పనిచేస్తుంది 1. నెక్స్ట్ D సాల్మొనెల్లా టైఫోరియం మొదటి ఆర్డిఎన్ఏను నిర్మించడంలో తోడ్పడినటువంటి ప్లాస్మిడ్. కాబట్టి ఇది 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ది నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు G1 ఫేజ్ గ్యాప్ 1 ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. అంతర్దశలో G1 ఫేజ్కు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యను గుర్తించండి. సెల్ ఈజ్ మెటబాలికల్లీ యాక్టివ్, గ్రోస్ బట్ డజంట్ రెప్లికేట్ ఇట్స్ డిఎన్ఏ. కణం జీవక్రియాత్మకంగా చాలా చురుకుగా ఉండి పెరుగుతుంది కానీ డిఎన్ఏ ప్రతికృతి జరుపుకోదు. ఆప్షన్ 1. ఆప్షన్ 2, న్యూక్లియర్ డివిజన్ టేక్స్ ప్లేస్, కేంద్రక విభజన జరగటం. నెక్స్ట్ ఆప్షన్ 3, డిఎన్ఏ సింథసిస్ ఆర్ రెప్లికేషన్ టేక్స్ ప్లేస్, డిఎన్ఏ సంశ్లేషణ లేదా ప్రతికృతి జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ సెల్ కాంపోనెంట్స్ టేక్స్ ప్లేస్, కణాంగాలన్నీ పునర్వ్యవస్థీకరించబడతాయి. దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఇది సెల్ సైకిల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సెల్ సైకిల్స్ ఇన్వాల్వ్స్ G1S G2 ఫేజ్, గ్యాప్ 1 సింథసిస్ ఫేజ్, గ్యాప్ 2 ఫేజ్ మైటాటిక్ ఫేజ్. ఆఫ్టర్ మైటాటిక్ ఫేజ్ తర్వాత ఉండేటటువంటి ఈ యొక్క దశని ఇంటర్ఫేస్ అని చెప్తాం, అంతర్దశ అని అంటాం. ఈ అంతర్దశలో ఏం జరుగుతుంది అనేటటువంటి చూస్తే G1 ఫేజ్, ఆల్వేస్ G1 ఫేజ్లో గ్రోత్ జరుగుతుంది. సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. G2 ఫేజ్లో గ్రోత్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మైటాసిస్కి రెడీగా ఉంటుంది. మైటాసిస్ ఫేజ్లో న్యూక్లియర్ డివిజన్, కేంద్రక విభజన అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ది ఫస్ట్ ఆన్సర్ ఇస్ ది సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్, గ్రోస్ బట్ డజంట్ రెప్లికేట్ ఇట్స్ డిఎన్ఏ. కణం జీవక్రియాత్మకంగా చురుకుగా ఉండి పెరుగుతుంది కానీ డిఎన్ఏ ప్రతికృతిని చేసుకోదని అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ది నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ వైరాయిడ్స్. వైరాయిడ్స్లకు సంబంధించి క్రింద ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైనది? ది ఫస్ట్ వన్, దే హ్యావ్ డిఎన్ఏ విత్ ప్రోటీన్ కోడ్, డిఎన్ఏ మరియు ప్రోటీన్ తొడుగును కలిగి ఉండడం. దే హ్యావ్ ఫ్రీ డిఎన్ఏ వితౌట్ ప్రోటీన్ కోడ్, వీటిలో ప్రోటీన్ తొడుగు లేని స్వేచ్ఛా డిఎన్ఏ ఉండడం. మూడవది, దే హ్యావ్ ఆర్ఎన్ఏ విత్ ప్రోటీన్ కోడ్, వీటిలో ప్రోటీన్ తొడుగు కలిగినటువంటి ఆర్ఎన్ఏ ఉండడం. దే హ్యావ్ ఫ్రీ ఆర్ఎన్ఏ వితౌట్ ప్రోటీన్ కోడ్, వీటిలో ప్రోటీన్ తొడుగు లేనటువంటి స్వేచ్ఛా ఆర్ఎన్ఏ ఉండడం. ఏంటి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే, వైరాయిడ్స్ యొక్క క్యారెక్టర్ చూద్దాం. ఇట్ ఈస్ యాన్ ఏ ఆర్ఎన్ఏ పార్టికల్ ఓన్లీ, ప్రోటీన్ కోడ్ ఈజ్ అబ్సెంట్, ఇట్ ఇన్ఫెక్ట్స్ ఓన్లీ ప్లాంట్స్. వైరాయిడ్స్ అనేబడేటటువంటివి కేవలం ఆర్ఎన్ఏ, స్వేచ్ఛ ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. ప్రోటీన్ తొడుగు వీటికి ఉండదు. ఈ వైరాయిడ్స్ ద్వారా కేవలము మొక్కలకు మాత్రమే వ్యాధిని కలుగచేయడం జరుగుతుంది. వైరాయిడ్స్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి అంటే ఇంకొక పార్టికల్ ఏంటంటే ప్యాథోజెనిసిటీని కలిగినటువంటి వ్యాధిజనక కారకం ఏంటంటే ప్రియాన్స్. ప్రియాన్స్లో ఇక్కడ కేవలం ఇట్ హ్యాస్ ఓన్లీ ప్రోటీన్ కోడ్, కేవలం ప్రోటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. ఇది వ్యాధి జనకాన్ని వ్యాధి కారకంగా ఉంటుంది.
ఇట్ ఇన్ఫెక్ట్స్ ఓన్లీ ఎనిమల్స్ పైన జంతువులలో ఈ ప్రియాన్స్ అనేటటువంటి ప్రోటీన్ తొడుగులు వ్యాధులను కలుగచేయడం గమనిస్తాం. కాబట్టి వైరస్ సంబంధించినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ ఫోర్త్ ఆన్సర్. దే హ్యావ్ ఫ్రీ ఆర్ఎన్ఏ వితౌట్ ప్రోటీన్ కోడ్. కేవలం ఆర్ఎన్ఏ తొడుగు మాత్రమే ఉంటుంది, ప్రోటీన్ తొడుగు ఉండదు. వాటిని వైరాయిడ్స్ అంటాం. ఇవి కేవలం మొక్కలపై మాత్రమే వ్యాధులను కలుగచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ది ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఏ ప్లాంట్ షోస్ ఫాలోయింగ్ అనటామికల్ ఫీచర్స్. ఏ మొక్క యొక్క అడ్డుకొతలు దిగువ ఇవ్వబడినటువంటి అంతర్నిర్మాణ లక్షణాలు కనిపిస్తాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ సరౌండెడ్ బై బండిల్ షీత్. ఎక్కువ సంఖ్యలో వెదజల్లబడినటువంటి పుంజ సహిత తొడుగు కలిగినటువంటి నాలికా పుంజాలు, వెదజల్లబడినటువంటి నాలికా పుంజాలు. నెక్స్ట్, లార్జ్ కాన్స్పిక్యూస్ పారెంకైమటస్ గ్రౌండ్ టిష్యూ, సందాయ కణజాలము ఎక్కువగా ఉండటం. నెక్స్ట్, వాస్కులర్ బండిల్స్ కాంజాయింట్ అండ్ క్లోజ్డ్, సంయుక్త మరియు సంవృత నాలికా పుంజాలు ఉండడం. ఫ్లోయం పారెంకైమా ఇస్ ఆబ్సెంట్, పోషక కణజాలం మృదు కణజాలం లేకపోవడం. ఇక్కడ నుంచి ఇవ్వబడినటువంటి 4 అంశాలు ఏ అడ్డుకోతులో కనిపిస్తాయి. ద్విదళ బీజ కాండం, ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజ కాండం, ఏకదళ బీజ వేరు. దిస్ ఈజ్ డైకాట్ స్టెమ్ ట్రాన్స్ఫర్ సెక్షన్. దీని అడ్డుకోతలు మనకు క్లియర్గా ఒకటి కనిపిస్తుంది. 15 to 20 వాస్కులర్ బండిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. వలయాకారంలో ఉన్నటువంటి నాలికా పుంజాలు అమరి ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ స్టీల్ ఇస్ కాల్డ్ యాజ్ యూ స్టీల్. యూ స్టీల్ నిజ ప్రసరణ స్తంభం. నిజ ప్రసరణ స్తంభము ద్విదళ బీజ కాండంలో కనిపిస్తుంది. ద నెక్స్ట్, ద్విదళ బీజ వేరు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ 2B ద్విదళ బీజ వేరు. వేరు అంతర్నిర్మాణంలో ఇక్కడ మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైఆర్క్ ఆర్ టెట్రార్క్ నిర్మాణం ఉండడం. అంటే వేరు అంతర్నిర్మాణంలో దారపుంజాల సంఖ్య 2 నుంచి 4 వరకు ఉండటం. నెక్స్ట్, ఇక్కడ చూస్తున్నటువంటిది స్కాటర్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ ప్రజెంట్ ఇన్ ఏ మోనోకాట్ స్టెమ్. ఏకదళ బీజ ఖండంలో ఇక్కడ ఫస్ట్ మనం చెప్పినటువంటి ఎక్కువ సంఖ్యలో వెదజల్లబడినటువంటి పుంజ సహిత నాలికా పుంజాలను కలిగి ఉంటుంది. వాస్కులర్ బండిల్స్ నాలికా పుంజాలన్నీ కూడా సంధాయక కణజాలంలో చెల్లా చెదురుగా అమరి ఉంటాయి. నెక్స్ట్, ఏకదళ బీజ వేరు. ఏకదళ బీజ వేరులో పాలియార్క్ కండిషన్ కనిపిస్తుంది. బహు ప్రథమ ధారక స్థితమైనటువంటి అనేక నాలికా పుంజాలు ద్విదళ బీజ కాండం వేరుతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. 6 కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి కాండం యొక్క లేదా వేరు యొక్క అడ్డుకోతలు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు దీనితో పోలి ఉన్నాయంటే ఏకదళ బీజ కాండ నిర్మాణంలో కరెక్ట్గా సరిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్కాటర్డ్ వెదజల్లమైనటువంటి నాలికా పుంజాలు ఉండడం, స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఉన్నాయి, సందాయ కణజాలం గ్రౌండ్ టిష్యూ ఎక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాస్కులర్ బండిల్స్ ఆర్ కాంజాయింట్ అండ్ క్లోజ్డ్, సంయుక్తం సంవృతమైనటువంటి నాలికా పుంజాలు ఉన్నాయి. పోషక మృదు కణజాలం అనేటటువంటిది ఏకదళ బీజ కాండం. ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఐడెంటిఫై ది బేసిక్ అమినో యాసిడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్: లైసిన్, వాలిన్, టైరోసిన్, glutamic acid. Among the amino acids, there are 3 amino acids that have basic side chains at neutral pH. These are arginine, lysine and histidine. Lysine, arginine, histidine. These are the basic amino acids. ఇవి క్షార అమైనో ఆమ్లాన్ని కలిగి ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు లైసిన్, ఆర్జినిన్, హిస్టిడిన్లు అవుతాయి. వీటి యొక్క సైడ్ చైన్లో అమైనో గ్రూపు ఉంటే వాటిని బేసిక్ క్షార అమైనో ఆమ్లాలుగా గుర్తిస్తారు. ఉన్నటువంటి అమైనో ఆమ్లాలలో లైసిన్, ఆర్జినిన్, హిస్టిడిన్ మాత్రమే క్షార అమైనో ఆమ్లాలుగా గుర్తించబడ్డాయి. కాబట్టి లైసిన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. లైసిన్ అమైనో గ్రూప్ ఉన్నది కాబట్టి ఇది క్షార అమైనో ఆమ్లంగా చెప్పవచ్చు. ది నెక్స్ట్ క్వశ్చన్. కణచక్రంలో విభజన చెందే కొన్ని కణాలు నిష్క్రమిస్తాయి. ఇవి క్రియాశూన్యత కలిగి శాఖీయ కణాల్లోకి ప్రవేశిస్తాయి. వీటిని శాంత దశ, క్విసెంట్ స్టేజ్ అని చెప్తాము, గ్యాప్ 0 స్టేజ్. దిగువ ఇవ్వబడినటువంటి వాటిలో ఏ ప్రక్రియలో ఇది చివరిగా జరుగుతుంది? Some dividing cells exit the cell cycle and enter the vegetative inactive stage. This is called quiescent stage, G0. This process occurs at the end of S phase, G2 phase, M phase, G1 phase. S దశ, G2 దశ, M దశ, G1 దశ. ఏ దశలో మాత్రమే ఈ క్విసెంట్ స్టేజ్ అనేటటువంటిది దశ జరుగుతుంది.
ఇక్కడ మనం సెల్ సైకిల్‌లో చూస్తున్నాం G1 ఏఎస్, G2 ఎం ఫేజ్ అనేటటువంటివి సెల్ సైకిల్‌లో జరిగేటటువంటి దశలు. అయితే G1 ఫేజ్‌లో మాత్రమే కొన్ని కణాలు వయసు మళ్ళినటువంటి కొన్ని కణాల్లో మాత్రమే ఇవి G1 ఫేజ్ నుంచి తప్పించుకొని G0 దశలోకి వెళ్తాయి. ఇవి ఇనాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి ముదిరినటువంటి వయసు మళ్ళినటువంటి కణాలు ఈ మైటాటిక్ డివిజన్‌కి ఈ విభజనలు జరగకుండా, కణాల విభజన జరగకుండా ఇవి G1 ఫేజ్ నుంచి ఇవి తప్పించుకొని G0 క్విసెంట్ స్టేజ్ దశలోకి క్రియాశూన్యత కలిగినటువంటి శాఖీయ కణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీన్ని క్విసెంట్ స్టేజ్ అని అంటాం. కాబట్టి మనకు ఈ క్విసెంట్ స్టేజ్ అనేటటువంటిది ఈ ఏ ప్రక్రియ చివరగా జరుగుతుందంటే G1 ఫేజ్ తర్వాత మాత్రమే జరుగుతుంది. G1 ఫేజ్ తర్వాత మాత్రమే G0 లేదా గ్యాప్ 0 దశ మాత్రమే జరుగుతుంది.